ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో నిర్మాణం చేపడుతున్న జగనన్న కాలనీలో ప్రొద్దుటూరు బీజేపీ కన్వీనర్ గొర్రె శ్రీనివాసులు పర్యటించి అక్కడ మౌలిక వసతులు నిర్మాణం చేపడుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం నిర్మాణాలతో ప్రజలను మభ్యపెట్టి వారి జీవితాలతో వైసీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాలు పాటించకుండా చేపడుతున్న ఈ నిర్మాణాలు శాశ్వతంగా నిలవవని, కేంద్ర ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు చేరవలసిన జగనన్న కాలనీ డబ్బులు ప్రభుత్వం స్వాహా చేసిందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆవాజ్ యోజన స్కీమ్ తీసుకొచ్చి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మిగతా ప్రాంతాలకు మిగతా రాష్ట్రాలకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క గృహానికి 1,80,000 రూపాయలు కేంద్రం నిధులు విడుదల చేసింది. అదే సందర్భంలో స్థల సేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం జరిగింది. అదనంగా ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టౌన్కు సుమారుగా 6-7 కిలోమీటర్ల దూరంలో పెద్దశెట్టిపల్లె రోడ్డులో సుమారు 6,000 ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ప్రతిపాదించింది. ఇదివరకు ఇక్కడ వ్యవసాయ భూములు కేవలం ఎకరా 6 నుంచి 7 లక్షల రూపాయలు పలికేది. దీనికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు రైతులతో లోపాయికారి ఒప్పందం చేసుకొని 45 లక్షల రూపాయలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు సేకరించడం జరిగింది. ఆ డబ్బులతోటి ఇక్కడ స్థల సేకరణ జరిగింది. పోనీ ఈ స్థల సేకరణ జరిగిన తర్వాత ఈ 6,000 గృహాల నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్ కాలువలు, త్రాగునీటి వసతి, ఈ మౌలిక సదుపాయాలన్నీ కల్పించిన తర్వాతనే గృహ నిర్మాణం మేము మొదలు పెడతాం. పూర్తిగా గృహ నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందరికీ కూడా సౌకర్యంగా వాళ్ళకందరికీ స్వాధీనపరుస్తామని చెప్పేసి మభ్యపెట్టి ప్రజలందరితో దరఖాస్తులు స్వీకరించి వాళ్ళందరికీ కూడా మేము ఇళ్ళు కేటాయిస్తున్నాం, ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఒక ఉత్తర్వులు ఇచ్చి ఈరోజు కూడా మీరందరూ గమనిస్తూ ఉన్నారు. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ఇంకొక నెలలో అయిపోతుంది. ఇంకా వాళ్ళు చేయడానికి కూడా ఏం అవకాశం లేదు. చాలా ఇళ్ల స్థలాలు అట్లే ఖాళీగా ఉన్నాయి. పునాదులతో నిలబడిపోయిన ఇండ్లు వేల సంఖ్యలో ఉన్నాయి. స్లాబ్ వరకు వచ్చిన ఇండ్లు కూడా వేల సంఖ్యలో ఉన్నాయి. స్లాబ్ పూర్తి చేసుకొని ఇండ్లకు చేరడానికి వీలైన ఇండ్లు 3 మాత్రమే 6,000 ఇండ్లకు గాను మేము గుర్తించడం జరిగింది. స్లాబ్ పోసేటివి ఈరోజు 3-4 పోస్తూ ఉన్నారు. ఇంకా ఎటువంటి నిర్మాణ దశలో కూడా ఏమీ లేవు. ఇంత దారుణమైన పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాట్లు ఇంకా ఉన్నాయి. 35,000 రూపాయల డ్వాక్రా రుణాలు వాళ్ళకు గ్రూప్ వాళ్ళకి ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి దీంట్లోకి ఉపయోగపెట్టినారు. 1,80,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినది కాక డ్వాక్రా రుణం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 35,000 రూపాయలు దీనికి వాడినారు. అయినప్పటికీ కూడా పూర్తి చేసే పరిస్థితులలో ఏ ఇల్లు లేదు. అలాగే జీరో అకౌంట్తో అకౌంట్ ఓపెన్ చేసి ఆవాజ్ యోజన కింద లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ కూడా వాళ్లకు తెలియకుండానే 1,80,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో నుంచి బదలాయించుకోవడము, అటు లబ్ధిదారులందరినీ మోసం చేయడము, ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేయడం. తిరిగి ఈరోజు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు 1000 ఇండ్లు పూర్తి అయిపోయినాయి, 1వ తారీఖు జనవరి వాళ్ళందరికీ స్వాధీనం చేస్తామని చెప్తా ఉన్నారు. మీ అందరూ గమనించుకోవచ్చు, మీడియా వారు కూడా. ఇక్కడ కేవలం పూర్తయినది 3 ఇండ్లు మాత్రమే పూర్తయినాయి 6,000 ఇండ్లకు గాను. ఇంకా మిగతా ఇండ్లు ఎప్పుడు పూర్తయ్యాయో తెలియదు. ఈ ఎన్నికల లోపల పూర్తయ్యే అవకాశం అస్సలకు లేదు. తిరిగి మళ్ళా మాకు ఓట్లు వేస్తే మిగతా ఇండ్లు పూర్తి చేస్తామని చెప్పి వీళ్ళందరి డబ్బులు నొక్కేసిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. మరో 5 ఏళ్ల పాటు మోసం చేయడానికి మభ్యపెట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నెట్వర్క్ భయంకరమైన దోపిడీ. ఈ ఆవాజ్ యోజన స్కీమ్లో జరిగిన పాపాలన్నీ వెలికి తీయాలంటే కేంద్ర ప్రభుత్వం ఒక దర్యాప్తు సంస్థను తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పైన, వాటికి సహకరించిన అధికారుల పైన, ఈ పాపంలో భాగస్తులుగా ఉండబడిన ఎమ్మెల్యేల పైన, సచివాలయ సిబ్బంది పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. వరకు తీసుకుంటే ఈ పాక్షికంగా కట్టబడిన ఏ ఇల్లు కూడా 6 నెలలు లేదా 9 నెలల్లో కూలిపోయే పరిస్థితులలో ఉన్నాయి. దారుణంగా ఉన్నది. డబ్బులన్నీ కూడా అదనంగా 1,80,000 కాక అదనంగా డ్వాక్రా డబ్బులు, వాళ్ళతో లబ్ధిదారులతో డబ్బులు, ఇంత తీసుకున్నప్పటికీ కూడా నాణ్యతా ప్రమాణాలు ఏమాత్రము లేవు. సచివాలయ సిబ్బందిలో ఒక ఇంజనీర్ను ఒప్పందం చేసుకున్నారనేది వాళ్ళే చెప్తున్నారు. 5,000 రూపాయలు ఆయనకి ఇస్తే అన్ని అద్భుతమైన ప్రమాణాలతో నిర్మాణం చేసినట్టు ఆయన ఒక సర్టిఫికేట్ ఇస్తాడంట. అవినీతిలో
పొలిటికల్ నాయకులే కాకుండా అధికారులను కూడా భాగస్వాములు చేసిన ఘనత ఒక్క వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ ఇటుకలు కూడా తీసుకుంటే దారుణంగా ముట్టుకుంటే కరిగిపోతా ఉన్నాయి, పెద్ద పెద్ద ఇటుకలు. అలాగే పునాదులలో పూడ్చిన మట్టి, బంక మట్టి, అది వాటిని ఫిలప్ చేయడం వల్ల ఈ కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి. సపోర్ట్ ఏమున్నా కూడా ఏ విధంగా కూడా గోడలన్నీ బీటలు వారిపోయినాయి. ఎయిర్ క్రాక్ అని చెప్తా ఉన్నారు, కానీ కింద బేస్మెంట్ సరిగా లేదు. 8 నుంచి 10 అడుగులు తవ్వుతే తప్ప సట్టు పోదు. ఈ సట్టు పోయిన దగ్గర నుంచి పునాదులు తీయాలా. అట్లా కాకుండా 2 అడుగుల లోతులో మాత్రమే పునాది పిల్లర్స్ వేసినారు. అవి ఎక్కడా నిలబడే అవకాశం లేదు. పెద్ద వానలు వస్తే ఇండ్లు కృంగిపోయే పరిస్థితులలో ఉన్నాయి. ఇక్కడ ఏదైనా వర్షం వస్తే కూడా మొత్తం అంతా నీళ్లు నించిపోయే పరిస్థితి. త్రాగడానికి నీరు లేదు. ఏదైనా సంసారానికి వస్తే అక్కడ మురికి నీరు పోయే అవకాశము లేదు. ఇక్కడ సంసారం ఉండే వాళ్ళకు రాకపోకల సౌకర్యాలు లేకుండా పోయినాయి. ఏ విధమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేయడమే తప్పితే అమల్లోకి తీసుకొచ్చిన సందర్భం అయితే లేదు. దీంట్లో జరిగిన పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వము మొత్తం చేసిన ఈ పాపాన్ని వెలికి తీయాల్సిన బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.